వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పూలేనగర్లో ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 102 బైక్లు, 2 ఆటోలను, 4 4 వీలర్లు, 2 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిఐ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. Without number plate to ప్రతికంగా చీటింగ్ చేసి చాలా నాకు నంబర్ కన్ఫ్యూజ్ करना చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయింది. దానికి సంబంధించిన మన టీం దే కెన్ డూ ఎనీథింగ్. కానీ వేరే పని రోడ్ కోసం ఫ్లడ్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు అది ఫ్లడ్ సిచ్యువేషన్ అయిన తర్వాత రెస్క్యూ కోసం మనం వస్తాము. కానీ వేరే పని కోసం వేరే డిపార్ట్మెంట్ ఉన్నాయి, దానికి సంబంధించి వాళ్ళు పని చేస్తారు. మీకు ఏమైనా ఉంటే చెప్పండి, మా కన్సర్న్ డిపార్ట్మెంట్ కు మేము దాన్ని కన్వే చేస్తాం. దయచేసి మధ్యాహ్నం బ్యాక్గ్రౌండ్ చెక్ అవసరంగా చేయాలి. ఎందుకంటే ఇది మీ ఇల్లు కదా, అదైనా ఇష్యూ అయితే మీ ఇల్లులో పేరు డిస్ట్రాయ్ అవుతుంది. సో కొంచెం కేర్ చేయాలి. ప్లస్ కలిసి మా యూత్ లో కొంచెం రిక్వెస్ట్ ఉంటుంది. చేసినప్పుడు మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నారు, అక్కడ క్రైమ్ చేసినప్పుడు ఇక్కడ వస్తున్నారు. సో వీ హ్యావ్ టు బి అలర్ట్. अब गए साल इतना पानी हमारे घर में घुस गया, चावल गए सब ग्राम को कोई 1 रुपया नहीं आया। गाड़ी का पेपर का बारे में नहीं है, और ये महीने के बारे में बोले। और ये महीने के बाद भरपूर थे। अब गए साल इतना पानी हमारे घर में घुस गया, चावल गए सब ग्राम को कोई 1 रुपया नहीं आया। गाड़ी का पेपर का बारे में नहीं है, और ये महीने के बारे में बोले। और ये महीने के बाद డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లీజ్ డోంట్ డూ ఇట్. అండ్ ఆల్సో చాలా నార్కోటిక్స్ సంబంధించిన కూడా యాక్టివిటీ నడుస్తుంది. సో ప్లీజ్ డోంట్ ప్రమోట్ ఎనీ సార్ట్ ఆఫ్ నార్కోటిక్, గాంజాయి కూడా ఎనీథింగ్. అండ్ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన మీకు అవేర్నెస్ ఉన్నాయి. అదైనా దొంగ అయిన తర్వాత ఇక్కడ ఎట్లా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారా తెలుసా? సైబర్ క్రైమ్ అయితే ఏం చేయాలని తెలుసా మీకు? మొబైల్లో चेक करके मैं अभी घर पे जा रहे थे, वो घर के पास जो पार्किंग है वो चेक करके इंटर करके तो अच्छा
కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఇది సిసిపి అంటే సిఐ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఏం పర్పస్ కోసం మన కోర్ట్ ఈ పని చేశారు. కానీ ద సెకండ్ పర్పస్ ఇది పేరు అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. కాంటాక్ట్ అంటే మనము పోలీస్ మీ దగ్గర వస్తున్నారు, కానీ ఇది మీతో ఏదైనా ప్రాబ్లం ఉంది అది కూడా నాతో షేర్ చేయాలి. ఇది ఆల్రెడీ బైక్ సీజ్ చేశాను, కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్ లేదు, నెంబర్ ప్లేట్ లీక్ చేశారు, అంటే కొంచెం పేరు రాశారు. ఇది ఎక్కువ మంది స్టైల్లో నెంబర్ ప్లేట్ పైన కొంచెం పేరు రాస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో అది ఓకే, కానీ సెకండ్ పర్పస్ మీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అది కూడా నాతో షేర్ చేయాలి. ఇది ఫస్ట్ మనము మాట్లాడుతున్నాము, దాని తర్వాత మీకు మైక్ ఇస్తాం. మనము మీకు ఏది ప్రాబ్లం అంటే లా అండ్ ఆర్డర్ సంబంధించిన యూ కెన్ షేర్ విత్ అస్. అలాగే ప్లస్ సెకండ్ రీజన్ టు ఆస్క్, ఇక్కడ పెట్రోలింగ్ నడుస్తుంది, రాత్రికి నడుస్తుంది. ఠీక్, అదేనా ఇంకా ఇష్యూస్ మీతో? ఏదైనా యాక్సిడెంట్ అయితే పోలీస్ లో ఏం ఇష్యూ లేదు, మీకే కష్టపడుతుంది. కరెక్ట్, అది సింపుల్ ఇంజరీ ఆన్ హెడ్, అదే లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్, మొత్తం లైఫ్ లో అది ట్రబుల్ చేస్తుంది. సో దయచేసి హెల్మెట్ పెట్టండి. ఠీక్. ఆర్ ట్రిపుల్ రైడింగ్ నేను చూసాను, 4 మంది బైక్ లో కూర్చోబెట్టి తిరుగుతున్నారు. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు కంట్రోల్. ప్లస్ ఇది జూలై నెలలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం, అదే అంటే ఆపరేషన్ ముస్కాన్ లో చిన్న పిల్ల లేబర్, చైల్డ్ లేబర్ అగేన్స్ట్ వి కండక్ట్ ప్రోగ్రామ్. మీ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, షాప్స్ కానీ, స్కూల్స్ కానీ, మీ ఇల్లు కానీ, డు నాట్ ఎంప్లాయ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years. చిన్న పిల్లకి అది ఏదైనా పని కోసం డోంట్ బ్రింగ్ దెమ్ హియర్. ఓకే, అది కూడా చూసుకోవాలి. ప్లస్ ఎనీ అదర్ ఇష్యూస్ ఇఫ్ యూ వాంట్ మైక్ ఎనీవన్ కెన్ షేర్. ఏదైనా మంది దే హ్యావ్ టు షేర్ ఎనీ ఇష్యూ దే కెన్ షేర్ ఇట్. పూలేనగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ ఏరియాలోకి గుర్తు తెలియని వ్యక్తులు వస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడో వేరే స్టేట్లలో ఉంటారు, అక్కడ ఏదో నేరాలు చేసేసి దాంట్లో దొరకదు అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చేసి తలదాచుకోనికి కానీ, ఇక్కడ ఏదో వ్యవస్థీకృత నేరాలు చేయడానికి కానీ ఇక్కడికి వస్తారు. కాబట్టి మీ ఏరియాలో కూడా పోలీసు ఉంది, మీ ఏరియాలో కూడా పోలీసు చెక్ చేస్తారు అనేది ఉంటే ఎవరైనా క్రైమ్స్ చేయడానికి వచ్చే వాళ్ళు ఇక్కడికి రారు. మీకు కూడా కొంచెం ధైర్యం, భరోసా ఇచ్చే ఉద్దేశంతో బైంసా పట్టణ పోలీసులు మన బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఎస్పీ మేడం జానకి షర్పుల మేడం ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ మేము చెక్ చేసింది ఏంటంటే, ఎక్కడైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ దగ్గర రెంటెడ్ గా ఉన్నప్పుడు మీ దగ్గర కిరాయి కొనడానికి వస్తారు, కంపల్సరీగా మీరు వాళ్ళ ఆధార్ కార్డు చూసుకోవాలా, వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసుకోవాలా. ఎవరో గుర్తు తెలియని వాళ్ళకు మీరు రూమ్స్ ఇవ్వద్దు, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని కనుక్కున్న తర్వాత ఇవ్వాలా. మీకు ఏదైనా వాళ్ళ మూవ్మెంట్ మీద, కదలికల మీద అనుమానంగా ఉంటే స్థానిక పోలీసులకు మాకు సమాచారం ఇస్తే మేము వాళ్ళని వెరిఫై చేస్తాము. అదేవిధంగా ఈ వెహికల్స్ అన్ని పట్టుకొచ్చిన కారణం ఏంటంటే, అన్ని వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్లు కొన్ని తీసేసి ఉన్నాయి, కొన్ని విరిగిపోయినాయి ఉన్నాయి, కొన్ని చాలాలు రావద్దని చెప్పేసి దానికి నల్లటి కలర్ వేసిర్రు. ముందుంటే వెనుక నంబర్ ప్లేట్లు, వెనుకుంటే ముందు లేవు. అదేవిధంగా చాలన్స్ పెండింగ్ ఉన్నాయి. వెహికల్స్ కొని వేరుల పేరు మీద ఉన్న వెహికల్స్ అట్లనే నడిపిస్తున్నారు. మీరు వెహికల్ అమ్మితే కూడా
చాలా ఏంటంటే మీరు వెహికల్స్ అమ్మడం వల్ల మీరు మీ పేరు మీదే ఉంటుంది, వెహికల్ వేరేలో పేరు మీద నడుస్తుంటది. అట్లయినా కూడా ఇబ్బంది. వాళ్ళు ఏమైనా నేరాలు చేస్తే మళ్ళీ అడ్రస్ మీద వస్తుంది కాబట్టి పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా మీరు ఎవరైనా వెహికల్ అమ్మితే కనుక కంపల్సరీ మీరు ఏం చేయాలంటే ఆ వెహికల్ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చూసుకోవాలా. అది మీ బాధ్యత. మీ పేరు మీద ఉన్న మార్నింగ్ 5 నుండి మన ధ్యాస టౌన్ పోలీస్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ ధ్యాస టౌన్ లెడ్ అ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. దీంట్లో ఇది పులియానగర్ ఈరోజు ఆపరేషన్ చేశారు. దాంట్లో ఎవరు ఉంటున్నారు బయట నుండి, ఇది రెంటెడ్ పర్సన్ ఎవరెవరు ఉన్నారు. బైక్స్లో ఏదైనా ఇష్యూ అయితే, నెంబర్ ప్లేట్లో ఏదైనా చిన్న ఇష్యూ అయితే, నెంబర్ ప్లేట్ లేదు లేకపోతే నెంబర్ ప్లేట్ డిలీట్ చేశారు, నెంబర్ ప్లేట్లో ఏదైనా వేరే పేరు రాశారు, దానికి సంబంధించిన కొంచెం అవేర్నెస్ పెట్టారు. దాని కలిసి ది రెంటెడ్ పర్సన్స్లో ఎక్కడ నుండి వచ్చారు, కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ ఉందా లేదు అది కూడా చూశారు. సో ఇది కలిసి మన ఇక్కడ కమ్యూనిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా వాళ్ళకు ఏదైనా ఇష్యూ అయితే వాళ్ళు కూడా ఆపర్చునిటీ మన టీంకి వచ్చారు. దే కెన్ షేర్ దేర్ ప్రాబ్లమ్, ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి. సో ద మెయిన్ పర్పస్ అంటే వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అ బై డైరెక్షనల్ రిలేషన్షిప్ విత్ ద కమ్యూనిటీ. పోలీస్ స్టేషన్ మన పీపుల్ అందరు జనాలు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు కంప్లైంట్ అయిన తర్వాత. కానీ ఇది మన పోలీస్ ఎఫర్ట్ ఏముంటే బిఫోర్ ఎనీ క్రైమ్ హ్యాపెన్స్ వీ రీచ్ ద కమ్యూనిటీ సో దాట్ వీ ప్రివెంట్ ద క్రైమ్. క్రైమ్ అయిన తర్వాత ఓకే వీ ఫైండ్ ఇది క్రిమినల్ ఎవరు, ఎట్లా దొంగతనం జరిగింది. కానీ మన టీం ఏం ఫోకస్ ఉంటే వీ షుడ్ ప్రివెంట్ ద క్రైమ్. క్రైమ్ అయిన ముందు వీ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్. అదే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఇది ఆల్రెడీ బీయింగ్ కండక్టెడ్. ఫ్యూచర్లో కూడా వేరే లొకాలిటీ చూస్ చేసి వీ వుడ్ కండక్టెడ్. ఈరోజు 102 వీలర్స్లో చెక్ సీజ్ చేశాము. 3 వీలర్స్ 2, 4 వీలర్స్ 4, ఇంకా శాండ్ ట్రాక్టర్స్ 3 శాండ్ ట్రాక్టర్స్ సీజ్ చేశాం. ఇప్పుడు లీగల్ ప్రొసీజర్, యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ వుడ్ గో అహెడ్ and try to ensure that in future as much as possible number plates, traffic laws etc. are followed.